शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। యఃకర్తా జగదాంభర్తా సంభర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:41, సూర్యాస్తమయం 6:17. తిథి చతుర్దశి రాత్రి 1:57 వరకు, నక్షత్రం ఆశ్లేష రాత్రి 1:17 వరకు, వర్జం మధ్యాహ్నం 1:34 నుంచి 3:15 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:44 నుంచి 5:51 వరకు, అమృతకాలం రాత్రి 11:37 నుంచి 1:17 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషం ఆదివారం, మాఘపాదివారం. మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారములన్నిట్లోనూ కూడా సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయటం, ఆయన్ని పూజించటం, పాయసం నివేదన చేయటం, ఒక పూట భోజనం చేయటం ఇత్యాది క్రియలు చేయడం ద్వారా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. విశేషించి ఈరోజు వండేటువంటి పాయసం ఏదైతే ఉందో దాన్ని నీరు కలపకుండా పాలు పొంగేట్లా చేస్తూ ఆవు నెయ్యితో తడిపినటువంటి బియ్యాన్ని దాంట్లో వేసి ఉడికిస్తారు. అంటే అస్సలు నీరు కలవకుండా ఉడికించడం జరుగుతుందన్నమాట. ఆ పాయసాన్ని కనుక ఆయన నివేదన చేసి మనం ప్రసాదంగా స్వీకరించడం అనేటువంటిది పరిపూర్ణ ఆరోగ్యానికి సంకేతం. ఆ విధంగా చేయడం వలన సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం సిద్ధించి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న విధంగా ఆరోగ్యం సిద్ధించేటువంటి అవకాశాలు ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. దేనినైతే స్మరిస్తూ ఉంటామో కొన్నాళ్లకు మనం అదే విధంగా మారుతాం. మనం శాంతిగా ఉంటేనే మన చుట్టూ ఉన్న సమాజంలో శాంతి వెల్లివిరుస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మాఘ ఆదివారం చాలా గొప్పది. ఈ మాఘమాసంలో ఆదిత్యుణ్ణి ఆరాధన చేయటం ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవడానికి చాలా బాగా సహకరిస్తుంది. మానవ జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనుక్షణం కూడాను పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రవిగ్రహం మానవ జీవితంలో కనుక సరిగా లేనప్పుడు అనేక వ్యాధులకి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత మీరు తప్పనిసరిగా ఆదివారం నాడు నవగ్రహాలలో ఉన్నటువంటి ఆ యొక్క రవిగ్రహాన్ని అనుగ్రహం కోసం ఒక నియమానుసారంగా ప్రదక్షిణాలు కనుక ప్రారంభించినట్లయితే సర్వే సర్వత్రా కూడా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆదివారం నాడు 18 ఆదివారాలు చేయాలి ఈ ప్రదక్షిణాలు. ఇలా గనక 18 ఆదివారాలు గనక ప్రారంభించి ప్రతి ఆదివారం 18 సార్లు ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే తప్పనిసరిగా రవిగ్రహ అనుగ్రహానికి పాత్రలమై జీవితాన్ని చక్కగా సాగించడానికి ఆస్కారం ఉంటుంది.
అంతేకాకుండా ఇలా ప్రదక్షిణాలు 18 సార్లు ప్రతి ఆదివారం చేస్తూనే 18 ఆదివారాలు చేసే మధ్యలో 6 ఆదివారాలు మాత్రం 1.25 కేజీ గోధుమలు బ్రాహ్మణోత్తమునికి దానంగా ఇవ్వాలి. అలా గనక చేసినట్లయితే మీ ప్రదక్షిణాలకి తగిన ప్రతిఫలం వచ్చి తీరుతుంది. చివర ఆదివారం నాడు మీ ప్రదక్షిణాలన్నీ పూర్తవుతున్న తరుణంలో ఓం సవిత్రే నమః అనే మూలమంత్రాన్ని కూడాను చక్కగా జపించాల్సి ఉంటుంది. ఆదిత్యునికి ప్రీతివంతమైనటువంటి ఎరుపు రంగు బట్ట చక్కగా బ్రాహ్మణోత్తముడికి దానం గనక చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. సూర్యుడు అర్ఘ్యప్రదాత అండి. అందుకే మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పటికీ కూడాను అక్కడ ఉన్నటువంటి పవిత్ర నదుల వద్ద స్నానం చేసినప్పటికీ కూడా సూర్యభగవానికి ఎదురుగా అర్ఘ్యప్రదానం చేస్తాం. అలా అర్ఘ్యం గనక ప్రదానం చేసినట్లయితే మన తీర్థయాత్రకి తగిన సత్ఫలితం కూడాను వచ్చి తీరుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సూర్య భగవానుడు అనేక పేర్లతో పిలువబడుతున్నాడు. తరణి, ఆదిత్యుడు, అనేక రకాలైన పేర్లు ఉన్నప్పటికీ సూర్య అష్టకం అని చెప్పేసి ఉన్నది. అది ఆదివారం నాడు సూర్యాష్టకాన్ని ప్రతి వాళ్ళు కూడా తమ యొక్క గృహాల్లో ధ్యానం చేసినట్లయితే సర్వే సర్వత్రా ఆదిత్యుని యొక్క కరుణారస దృష్టికి పాత్రలమై జీవితాన్ని చక్కగా గడపడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి తెలుగు భాషలో సరస్వతి అవతారంగా భావించే మహాకవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన విశ్వేశ్వర శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. నీవే రాజువు నేను సత్కవిని, తండ్రి నిన్ను వర్ణించెదన్. నీవే దైవమా నేను భక్తుడను, తండ్రి నిన్ను ధ్యానించెదన్. నీవే భూమివి నేను కర్షకుడ, తండ్రి నిన్ను పండించెదన్. నా వైదగ్ధ్యము నీవచూతు కృప సంధానించు విశ్వేశ్వరా. ఓ విశ్వేశ్వర స్వామి, నీవే రాజువు నేను సత్కవిని, తండ్రి నిన్ను వర్ణించెదన్. నీవు ఈ చరాచర ప్రపంచాన్ని పరిపాలించేటువంటి రాజాధిరాజువు. నేను ఈ ఆస్థానంలో ఉన్నటువంటి సత్కవీశ్వరుణ్ణి. నేను నీ పరిపాలనా విధానాన్ని, నీ ఔదార్యాన్ని, నీ ధీర కరుణా గుణములను నేను కొనియాడుతూ నీ గొప్పదనాన్ని వర్ణిస్తానయ్యా. విను. నీవే రాజువు నేను సత్కవిని, తండ్రి నిన్ను వర్ణించెదన్. నీవే దైవమా నేను భక్తుడను, తండ్రి నిన్ను ధ్యానించెదన్. నీవు నా దైవానివి. ఈ సకల చరాచర ప్రపంచానికి కూడా నీవే సృష్టికర్తవు, నీవే అధిదేవతవు. ఈ చరాచర సృష్టికి నిన్ను అలా దైవంగా భావించి నేను నీ భక్తుణ్ణై నిరంతరము కూడా నిన్ను ధ్యానిస్తాను. నా ధ్యానంలో నాకు ప్రసన్నం కమ్ము. ఓ విశ్వేశ్వర స్వామి, నీవే భూమివి నేను కర్షకుడా. నీవు భూమి వంటి వాడవైతే నేను రైతు వంటి వాడనై తండ్రి నిన్ను పండించెదన్. నేను నీ సంకల్పాలన్నింటినీ కూడా ఈ సృష్టిలో ఏ ఏ విధములైనటువంటి మహాద్భుతాలు చేయదలుచుకున్నావో నీ లోక కళ్యాణ కార్యక్రమములన్నిటినీ కూడా నేను ఫలవంతం చేస్తానయ్యా. ఒక రైతునై నీవే భూమివి, నీవు నీ లోక కళ్యాణ కార్యక్రమములకు తగిన విధంగా ఏర్పాటును చెయ్యి. నీవు అలా ఏర్పాటును చేసినట్లయితే నేను వాటన్నిటినీ కూడా
ఫలవంతం చేస్తాను. నీవే భూమివి, నిన్ను భూమిగా భావించి నేను రైతునై నీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఫలవంతమయ్యేలాగా కృషి చేస్తానయ్యా. నా వైదగ్ధ్యము నీవచూతూ, నా నేర్పునంతా కూడా ఇక నీవే చూస్తావు. కృప సంధానించు విశ్వేశ్వరా, నీ కృపాదృష్టిని నాపై ప్రసారం చెయ్యి. నీ కృపాదృష్టిని నాపై ప్రసారం చేసినట్లయితే నా నేర్పేమిటో నీకు చూపించి నీవు తలపెట్టిన లోక కళ్యాణ కార్యక్రమాలన్నింటినీ కూడా ఫలవంతం చేసేలా నేను కూడా పాటుపడతానయ్యా. ఈ సకల చరాచర జగత్తుకి నీవే అధినాయకుడవని భావించి నేను సత్కవినై నీ గుణగణాలన్నింటినీ కూడా కీర్తిస్తాను. నీ కళ్యాణ గుణములను కీర్తించే సత్కవినవుతా. నీవు దైవం అయినట్లయితే నేను ఒక భక్తుడిగా నిలబడి నిరంతరము నిన్నే ధ్యానిస్తాను అంటూ ఆ విశ్వేశ్వరుని పైన నిశ్చలంగా మనస్సును నిలిపి నిర్మలమైన హృదయంతో మహాదీక్షతో అద్భుతమైనటువంటి పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి విశ్వేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శ్రీకృష్ణం గోకులానందం వాసుదేవం సనాతనం గోవిందం రుక్మిణీకాంతం ద్వారకాధీశమాశ్రయే ద్వారకాధీశమాశ్రయే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. సులగ్నే సావధాన వంశీనాద వినోద నందిత సునందాజ్యో నవజ్యో మహాన్ నందాజ్యైరభిపూజిత పరమయా భక్త్యా ముహుర్లాలిత యః పూర్వం కమలక్షణస్య కమలానాథస్య తస్యామరాః రుక్మిణ్యాః సతతం వివాహ సమయే కుర్వంతు తే మంగళం. వంశీగానముతో అనగా మురళీగానంతో నందసునందాది దివ్య మహర్షులను ఆనందింపజేసిన శ్రీకృష్ణ పరమాత్మ పూర్వం అంటే ఇప్పటికి మునుపు అనగా గోకులంలో ఉండగా నందాదులకు ఆనందం కలిగించుతూ వారి చేత ప్రేమగా లాలింపబడినటువంటి పరమాత్మ పద్మనేత్రుడు కమలానాథుడు అయినటువంటి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహమాడుతున్నటువంటి దివ్య సమయంలో దేవతలందరూ మంగళము కలిగింతురుగాక అని లగ్నాష్టకంలో మరొకటి పూర్తి చేసుకుని తర్వాత మరి ఒక లగ్నాష్టకంలో ప్రవేశిస్తున్నాం. ఇందులో కృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహ వర్ణన చేశారు. భగవద్వర్ణన మంగళకరం, స్వరూప వర్ణన చేస్తూ దేవతల మంగళం కలిగింతురుగాక అనడంలో మరొక మంగళం కనబడుతుంది. సాధారణంగా ప్రతి కళ్యాణాల్లోనూ చదివేటువంటి ఈ సావధాన లగ్నాష్టకములు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ ముహూర్తానికి బలాన్ని ఇస్తాయి. అక్కడ ఉన్నటువంటి వధూవరులకి ఆ చేరినటువంటి అతిథులకి కూడా మంగళం కలిగిస్తాయి. ఇప్పుడు వింటున్న వారికి భావన చేస్తున్న వారికి మంగళం కలిగించేలాగా ఈ దివ్యమైనటువంటి అష్టకాన్ని అందించారు నారాయణ తీర్థులు వారు. పైగా ఒక శ్రవ్య నాటికగా దృశ్య నాటికగా ఈ తరంగిణి తీర్చిదిద్దినటువంటి నారాయణ తీర్థులు వారు ఒక కళ్యాణ ప్రక్రియగా దీన్ని జరపడం అనే సంప్రదాయం చూపించారు. మొత్తం తరంగిణి రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేస్తూ ఈ లగ్నాష్టకములను పెట్టడం వల్ల ఇది ఒక దివ్య కావ్యంగా విన్నవారికి ఒక మహిమలు అందించేటువంటి కావ్యంగా తీర్చిదిద్దబడింది, మంత్రమయమైంది. అటువంటి అష్టకముల్లో ఒక దివ్య శ్లోకం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. విద్యుత్పుంజ నిభాంబరస్య విలసద్గ్రైవేయకస్య ప్రభోః ముక్తాహార్హమహర్హ కౌస్తుభమణిగ్రీవస్య కృష్ణాత్మనః పూర్ణేందు ప్రతిమాననస్య సుతరాం పూర్ణస్య భక్త్యామరాః రుక్మిణ్యాః సతతం వివాహ సమయే కుర్వంతు తే మంగళం. సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన. విద్యుత్పుంజ నిభాంబరస్య మెరుపు తీగల్లా మెరిసిపోతున్నటువంటి పీతాంబరాన్ని ధరించి ప్రకాశమానమైనటువంటి కంఠమాలలు అది వివిధమైన రత్నములతో భాసిల్లుతున్నవి సువర్ణ రజతాదులతో ఉన్నటువంటి మాలికలు ధరించి ముక్తాహారమహర్హ కౌస్తుభమణిగ్రీవస్య ముత్యాలమాలలతో పాటు విష్ణువునికి సహజమైనటువంటి కౌస్తుభమణి కూడా
ఆ వక్షస్థలంలో ప్రకాశిస్తున్నది. ఇలాంటి ప్రకాశమానమైనటువంటి అలంకారాలతో పూర్ణచంద్రుని వంటి వదనముతో పరిపూర్ణుడైన పరమాత్మ అక్కడ భాసిల్లుతున్నాడు పెళ్లి కొడుక్క. ఆ సమయంలో భక్తితో నమస్కరిస్తున్న దేవతలందరూ కూడా మంగళము కలిగింతురుగాక. మీనాంకాధిక సుందర సురవధు దృక్చాతకాంబోధరో గోపీమండల మండనాంచిత తనుర్యస్ సుందర పూరుష తస్యాఖండ సుఖాత్మకస్య విదుషామేకాత్మకస్య ప్రభోః రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్వంతు తే మంగళం సులగ్నే సవధానాం. మీనాంకాధిక సుందర. మీనాంకుడు అంటే మన్మథుడు. కోట్ల మన్మథులు కూడా సాటిరాని సొగసు కలిగినటువంటి అందగాడు శ్రీకృష్ణుడు. సురవధూ దృక్చాతకాంబోధరో. సురవధు అంటే దేవకాంతలు. ఆ దేవకాంతల చూపులు చాతక పక్షుల్లా ఉంటే పరమాత్మ నీలమేఘములా ప్రకాశిస్తున్నాడు. అంటే నీలమేఘము చూడగానే చాతక పక్షులుగా ఎంత ఆనందం కలుగుతుందో కృష్ణుని చూడగానే దేవకాంతల కనులు అంత ఆనందిస్తున్నాయి. గోపీమండల మండనాంచిత తనువు. గోపీమండలము చేత అలంకరింపబడినటువంటి స్వరూపము అనగా చుట్టూ గోపికలు నడుమున్న కృష్ణుట. వివాహ వేదికపై ఉన్న కృష్ణుని ఈ విధంగా భావించడంలో అంతరార్థం ఏంటో తెలుసుకోవాలి. గోపీమండలము అంటే గోపికలంటూ ఉపనిషత్కాంతలు. ఇది మనం సంప్రదాయ సిద్ధంగా చెప్పుకున్నాం. ఉపనిషత్కాంతల చేత అనగా ఉపనిషద్ వాక్యముల చేత ప్రతిపాదింపబడే పరమాత్మే గోపికామండలం నడుమునటువంటి భగవానుడు. ఎస్ సుందర పూరుష. పూరుష అంటే పూర్ణత్వాత్ పురుష. సుందర అంటే ఆనందస్వరూప అని అర్థం. ఆనందస్వరూపుడు పరిపూర్ణుడు. ఆ ఆనందం ఎటువంటిది? తస్య అఖండ సుఖాత్మకస్య విదుషాం ఏకాత్మకస్య. విదుషాం అంటే జ్ఞానులు, బ్రహ్మజ్ఞులు అని అర్థం. ఆ బ్రహ్మజ్ఞులు ఏకాత్మస్వరూపుడుగా చూస్తారు పరమాత్మని. అంటే పరమాత్మ తప్ప అన్యము లేనటువంటి సత్యదృష్టి ఉన్నవారు జ్ఞానులు. అలాంటి జ్ఞానులు ఏ పరమాత్మను చూస్తున్నారో ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు ఇప్పుడు రుక్మిణీదేవిని వివాహమాడుతున్న సమయంలో దేవతలు మంగళము కలిగింతురుగాక. ఏ సత్యం ప్రవదంతి సర్వభువనే ఏ ధర్మశీలా స్త్రియ పాతివ్రత్య పరాయణా సురభయో మందార ముఖ్యద్రుమా తే సర్వే యదునాయకస్య మహతః సర్వాత్మకస్య ప్రభోః రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్వంతు తే మంగళం సులగ్నే సవధానాం. ఇదొక అద్భుతమైనటువంటి శ్లోకం. ఇది లోకంలో మంగళం కలిగించేవారు ఎవరు? వీళ్ళెప్పుడూ భూమిలో ఉంటూ ఉంటారు. అలాంటి వారి వల్లనే భూమికి మంగళం కలుగుతూ ఉంటుంది. దుర్మార్గులు 80% మంది ఉన్నా ఇందులో వర్ణించిన 20% మంది ఉత్తముల వల్ల సర్వభువనాలకి మంగళం కలుగుతున్నది. అలాంటి ఉత్తములు ఈ భూమి యందు వర్ధిల్లాలని ప్రతివారు కోరుకోవాలి. ఈ వివాహాది సమయంలో అలాంటి సత్పురుషుల్ని తలంచుకుంటే మంగళం కలుగుతుంది. అందుకు ఆ సాధు పురుషులు ఎవరో చెప్తున్నారు ఇక్కడ. ఏ సత్యం ప్రవదంతి సర్వభువనే. సర్వభువనముల యందు ఎవరు సత్యము పలుకుతున్నారో వారు మంగళము కలిగింతురుగాక. యా ధర్మశీలాః. ఎవరైతే ధర్మస్వభావం కలిగినటువంటి వారో వారు. స్త్రియః పాతివ్రత్య పరాయణాః. పాతివ్రత్య పరాయణులైనటువంటి స్త్రీలోకము. సురభయోః. గోవులు. మందార ముఖ్యద్రుమాః. మంగళకరమైన మందారాది వృక్షములు. ఇవన్నీ కూడా శుభము కలిగింతురుగాక. ఈ చెప్పడంలో భూమికి మంగళప్రదమైన వస్తువులేవో చూపిస్తున్నారు. సత్యం పలికేవారు, ధర్మస్వభావం కలిగినటువంటి వారు, పతివ్రతలు, గోవులు, ఉత్తమ వృక్షములు. ఈ 5 తెరగలైనటువంటి వారు భూమికి మంగళం కలిగిస్తారట. వారిని ఎవరు స్మరిస్తారో వారికి మంగళం. స్మరణ మాత్రం చేతనే మంగళం కలిగించే సత్పురుషులు వారు. వారందరూ యదునాయకుడు, సర్వాత్మకుడు, జగత్ప్రభు, జగన్నాథుడు అయినటువంటి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహమాడుతున్న శుభ సమయంలో మంగళము కలిగింతురుగాక అని ఇటువంటి దివ్య లగ్నాష్టకాన్ని ఇచ్చారు. ఇప్పటికి 8 మొత్తం పూర్తయ్యాయి. ఇక 9వ దానిలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆ కళ్యాణ శోభను వర్ణిస్తున్నారు. గర్గాజ్యై మునిభి సదామిత మహాశీర్వాద వర్మాంచితో దేవైర్వ్యోమ్ని విమాన మధ్య కలితై దత్త ప్రసూనాంజలి సంతుష్టామర సమ్యగాచరిత భేరీనాద సంతుష్టవాన్ రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం. రుక్మిణీ కళ్యాణం పారాయణ చేసిన క్రియ జరిపించినప్పటికి కూడా అభీష్టములు నెరవేరుతాయి. అసాధ్యమైనవి కూడా తేలిగ్గా సాధ్యమవుతాయని పెద్దలు చెప్తారు. అలాంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ఈ లగ్నాష్టకంతో మరింత శక్తిమంతం చేశారు నారాయణ తీర్థులు వారు. ఈ లగ్నాష్టకం కేవల పారాయణ భావంతో చదివినప్పటికీ కూడా ఉత్తమమైన ఫలితములు వస్తాయి.
మొత్తం కళ్యాణం పారాయణ చేయలేకపోయినప్పటికి కూడా లగ్నాష్టకం పారాయణం చేసుకున్న వివాహం కాని వారికి వివాహం జరగడం అనేది ఉంటుంది. అలాంటి రమ్యమైన మంత్ర విశేషములు ఇందులో చూపించారు. గర్గాజ్జై మునిభి సదామిత మహాశీర్వాద వర్మాంచితో. ఈ విధంగా గర్గాది మునులు పలికినటువంటి గొప్ప ఆశీర్వాదములే కవచముగా ధరించి ఉన్నట్ట పరమాత్మ. ఎందుకంటే మహాత్ముల ఆశీర్వచనములే కవచములు. అందుకే వివాహ సమయంలోని, పుట్టినరోజుల్లోని, ఇలాంటి సమయాల్లో, మంగళకరమైన సమయాల్లో పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి. పెద్దల ఆశీర్వచనమే కవచంలా కాపాడుతుంది. అది ఊరికి నక్షత్రం వేయడం కావవి. ఆ భావనలో, ఆ మంత్రముల్లో అటువంటి శక్తి ఉంటుంది. అందుకే వర్మాంచిత అనే మాట వేశారు. వర్మము అంటే కవచం అని అర్థం. అటువంటి దివ్యమైన ఆశీర్వచన కవచాన్ని ధరించినటువంటి శ్రీకృష్ణుడు. దేవైర్వ్యోమ్ని విమానమధ్య కలితై దత్త ప్రసూనాంజలి. ఒకవైపు గర్గాది మునులందరూ కూడా ఉచ్చైస్వరముతో ఈ లగ్నాష్టకము చదువుతూ ఉండగా దేవతలు ఆ ఆకాశ వీధిలో ఉంటూ ఆనందంతో లక్ష్మీనారాయణ కళ్యాణమే రుక్మిణీ కృష్ణ కళ్యాణం అని తెలిసిన వారు కనుక వారు ఆనందముగా పైన విమానములు యందుండి అక్కడ నుంచి దివ్యమైన కల్పవృక్ష కుసుమాలని దోషిళ్లతో కురిపిస్తూ ఉన్నారట. సంతుష్టామర సమ్యగాచరిత భేరీనాద సంతుష్టవాన్. ఆనందించినటువంటి దేవతలు మరికొందరు దుందిబి, భేరి మొదలైన మంగళవాద్యములు ఆ గగన వీధిలో మ్రోగిస్తూ ఉండగా ఆ దేవదుందుబుల మంగళ నాదముల నడుమ ఆ పరమాత్మ రుక్మిణీదేవిని వివాహమాడుతున్నాడు. ఈ సమయంలో ఆ మంగళ నాదములు, ఈ ఆశీర్వచనములు, ఆ దివ్య ప్రసూన వృష్టి ఇవన్నీ కూడా శ్రోతలకు మంగళము కలిగించుగాక. రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన. ఇటువంటి భావన చేసిన తర్వాత ఆ దేవతలు ఋషులు కలిసి పరమాత్మని ఇప్పుడు గానం చేస్తున్నారు. కళ్యాణ గోపాలమూర్తిని ఇప్పుడు మనం చూస్తున్నాం. విజయ గోపాల, రాజగోపాల, మదన గోపాల ఇత్యాదులన్నీ కూడా నారాయణ తీర్థుల వారి యొక్క రచనలు దర్శించాం. ఇప్పుడు కళ్యాణ గోపాలమూర్తి యొక్క వైభవమే మొత్తంగా దర్శించబోతున్నాం. పైగా కళ్యాణ గోపాలమూర్తి యొక్క స్వరూపంతో కృష్ణీలాతరంగిణి పూర్తి కావడం ఉన్నదే, అది శ్రవణం చేసిన వారికి, పఠనం చేసిన వారికి కళ్యాణములు అనగా శుభములు లభించాలనే ఉద్దేశంతో కూర్చోబడింది. ఇప్పుడు దేవతలు ఋషులు ఆ స్వామిని గానం చేస్తున్నారు. శ్రీ వాసుదేవ ప్రభో పాలయమాం. రుక్మిణీదేవితో కృష్ణుడు వివాహం చేసుకోవడం ఎవరి కోసము? లోకరక్షణ కోసమే. ఇది తెలుసుకోవలసింది. సాధారణంగా దేవతల వివాహాలు శివపార్వతుల కళ్యాణమని, సీతారామ కళ్యాణమని, రుక్మిణీ కృష్ణ కళ్యాణమని ప్రసిద్ధిగా చేస్తూ ఉంటారు. వీటిని శాంతి కళ్యాణములు అని కూడా అంటారు. కొన్ని యజ్ఞములు చేసినప్పుడు ఈ శాంతి కళ్యాణం వల్ల యజ్ఞాల్లో ఏవైనా తెలియక పొరపాటులుంటే ఆ పొరపాటులు సవరింపబడి పూర్ణ ఫలాన్ని ఇస్తాయి. ఎందుకంటే అక్కడ వివాహం చేస్తున్నది జగన్మాత ప్రకృతి స్వరూపిణైనటువంటి అమ్మవారు, అటు అయ్యవారు పురుషుడు పరమేశ్వరుడు. ఉభయుల యొక్క ఐక్యము ప్రకృతికి, ఈ ప్రపంచానికి క్షేమం కలిగిస్తుంది. అందుకే మంగళములు, లోక కళ్యాణములు అయినటువంటివే ఈ దివ్యమైన రుక్మిణీ కృష్ణ కళ్యాణ ఘట్టము. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం సర్వశాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియః సాధుః అదీనాత్మా విచక్షణః. శ్రీరాముడు వెనుక చెప్పిన వేదాంగములే కాక అన్ని శాస్త్రముల విషయాన్ని కూడా తెలిసినవాడు, మరుపు లేనివాడు, వ్యవహారాలందు గొప్ప స్ఫూర్తి గలవాడు, సమస్త జనులందరికీ ఇష్టమైనవాడు, సజ్జనుడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు, యుక్తి గలవాడు అని ఈ శ్లోక తాత్పర్యం. శ్రీరాముడికి వేదాంగములేగాక ధర్మశాస్త్ర, పురాణ, న్యాయ, మీమాంస, సాంఖ్య, వైశేషిక, యోగ శాస్త్రాల్లో, ఇన్ని శాస్త్రాల్లో గొప్ప ప్రావీణ్యం కూడా ఉంది. ఆయా శాస్త్రాల యొక్క అభిప్రాయాలను, సిద్ధాంతములు రాముడికి బాగా తెలుసు. ధర్మశాస్త్రము వేదముల పూర్వకాండ యొక్క అర్థాన్ని వివరిస్తుంది కదా.
పురాణము వేదాంతార్థాన్ని తెలుపుతుంది. న్యాయ మీమాంసాలు సకల పదాల అర్థజ్ఞానం లభించటానికి ఉపయోగపడుతున్నాయి. ఇక యోగశాస్త్రము అష్టాంగ యోగాన్ని, ధ్యాన, ధారణ, సమాధి యోగాలను కూడా వివరిస్తుంది. సాంఖ్యం తత్వాలను తెలుపుతుంది. ఉత్తర మీమాంస జీవబ్రహ్మైక్యాన్ని కూడా తెలుపుతుంది. శ్రీరాముడు వాటి తత్వార్థాలను కూడా విశదీకరించి తెలపటంలో మంచి నేర్పరి, గొప్ప పండితుడు. ఎన్ని శాస్త్రాలు నేర్చినా, ఎంత చదువు చదివినా విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోకపోతే అంతా వ్యర్థమవుతుంది. అలాగే జ్ఞాపకం ఉన్నటువంటి విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే తెలిసినటువంటి విషయాలకు పదును పెట్టుకోవాలి. లేకపోతే శ్రమ పడినదంతా కూడా వృథా అవుతుంది. ఇక రాబోయే శ్లోకంలో ఈ విషయం మరింత స్పష్టంగా చెప్పబడుతుంది. విద్యా విషయంలో శ్రీరాముడి యొక్క ధారణ శక్తి చాలా గొప్పది. తాను నేర్చుకున్న దాన్ని, తెలుసుకున్న దాన్ని కూడా మర్చిపోకోకుండా బాగా జ్ఞాపకం ఉంచుకునేటువంటి వాడు. వ్యవహారంలో విశేష ప్రజ్ఞ కలిగి వ్యవహరించేటువంటి వాడు శ్రీరాముడు. ఇన్ని సుగుణాలు ఉండటం చేత ఆ సుగుణాభిరాముడంటే అందరికీ ఇష్టమే కదా. అందరికీ రాముడు ప్రాణమయ్యాడు. ఉత్తమ పాలకుడైనటువంటి శ్రీరాముడు ప్రజల యొక్క మనస్సును అమితంగా దోచుకున్నాడు. తనపై వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎలాంటి సందర్భాలలో కూడా వమ్ము చేయలేదు, నమ్మించి మోసం చేయలేదు. ఎంతటి కష్టం వచ్చినా రాముడు దైన్యాన్ని అనుభవించేటువంటి వాడు కాదు. అంటే అతడి యొక్క మనస్సు కలత చెందేది కాదు. అటువంటి సమయాల్లో కూడా ఎదుటి వారి యొక్క మనస్సు నొప్పించుకోకుండా ఎంతో ప్రియంగా మాట్లాడేవాడు. వారికి ఆనందం కలిగించేటువంటి వాడు. సమయానికి తగ్గట్టుగా పనులను చేయటంలో గొప్ప నేర్పు కలిగి ఉండేవాడు. రామాయణం ఆదర్శ గ్రంథమైంది. మానవుడైన రాముడు, రాముడైన మానవుడు అయిన మహాసముద్రం మీద వారిని ఎలా కట్టాడు? లోకాలను వణికించినటువంటి రాక్షసుడైనటువంటి ఆ రాక్షసుడు రావణాసుడిని ఆ బాణాలతో ఎలా కొట్టగలిగాడు? సీతాదేవిని ఎలా కాపాడుకున్నాడు అనేటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది కదా. ఎందుకంటే అవి మానవులు సాధించదగినవి కానే కావు కదా. అటువంటి గొప్ప గొప్ప కార్యాలను ఊహించనైనా ఊహించలేము కదా. కానీ మానవుడైనటువంటి రాముడు ఆ మహాకార్యాలను సాధించాడు. అటువంటి శ్రీరాముణ్ణి చరిత్రను తెలిపేటువంటి రామాయణంలోని విషయాలను తెలుసుకొని మనమందరూ కూడా ఆచరిస్తాం. అట్లనే ముందు శ్లోకాలు కూడా మనం వెళదామా? జై గురుదత్త.